బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను ప్రభావం వల్ల మొన్నటి వరకు ఏపీలో అతి భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా దంచుకుట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. ఇవే పరిస్థితులు నేడు కూడా కొనసాగనున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీచే అవకాశాలు లేకపోలేదు. ఈ వర్షాల తీవ్రత రాయలసీమ జిల్లాలపై అధికంగా పడబోతోంది. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడే దీనికి కారణం ఇది 2.5 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ద్రోణి ప్రభావంతో నేడు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాల గురించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.